దేవుణ్ణి అడిగాను. ప్రభువా నేనేం వాక్యం చెప్పాలి అన్నప్పుడు, ఇప్పుడు ప్రెజెంట్ ప్రతిదీ ఎక్కడ చూసినా ఇజ్రాయెల్ ప్రాంతం గురించే కాబట్టి, నాకు ఈ వాక్యం చెప్పాలని అనిపించింది. అయితే ఇందులో మనము తెలుసుకోవాల్సిందేంటంటే, ఇజ్రాయెల్ చరిత్ర గురించి. అసలు ఇది ఇజ్రాయెల్ ఎప్పుడు ఏర్పడింది? రాసింది ఇజ్రాయెల్ ప్రాంతం ఎవరు రాశారు? మనం ఇందులో బైబిల్‌లో కొన్ని మాటలు నాకు తెలిసినంత వరకు నేను సేకరించిన ప్రతిదీ మీకు చెప్పాలనుకున్నాను. మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిందేందంటే, మనం చివరి దినాల్లో ఉన్నాము. రాకడ సమయంలో రాకడ సమయానికి దగ్గరగా ఉన్నాం. మనం వింటున్న వాక్యం అద్దంలాగా పనిచేయాలి. ఎలా అంటే, మనం అద్దం ముందు నిలబడి ఉన్నప్పుడు మన ముఖంలో ఏమైనా సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాం. అద్దంలో చూసుకొని సరిచేసుకుంటాం. అలాగే దేవుని వాక్యం ద్వారా మన హృదయాలను సరిచేసుకోవాలి. వాక్యం విన్న ప్రతిసారి సరిచేసుకోవాలి. వాక్యం చెప్పేవారికి, వినేవారికి ఇదంతా వర్తిస్తుంది. మనల్ని మనం సరిచేసుకోవాలి. మనం ఈ వాక్యం ద్వారా మనం విశ్వాస జీవితంలో ఎక్కడున్నాం? దేవుని వాక్యము సెలవిస్తుంది. మనం మనం ఏదైతే వినాలనుకుంటామో కొన్ని మాటల ద్వారా బైబిల్ వాక్యంని చూసుకుందాం. కీర్తనలు 46 అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సైన్యములకు అధిపతి దేవుని దగ్గర చాలా సైన్యాలున్నాయి. యెహోవా తోడుగా ఉన్నాడు. ఆయన మనకు అన్ని వేళలా తోడై ఉన్నాడు. యాకోబు దేవుడు తోడుగా ఉన్నాడు. అలాగే 46 కీర్తన 8వ వచనం చూసుకున్నట్లయితే, యెహోవా చేసిన కార్యంలో వచ్చి చూడండి. ఆయన భూమి మీద నాశనములు కలుగచేయువాడు. యెహోవా తెలియకుండా ఏదైనా భూమి మీద జరుగుతుందా? నిజమే కదా మరి. అలాగే ఇంకొక వాక్యాన్ని చూసుకుందాం. కీర్తన 46:9 వచనం. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధంలో మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగ నరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. కీర్తనలు 46:10 వచనం చూసినట్లయితే, ఊరుకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొని అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. ఇలా కొన్ని వాక్యాలు చూసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు మనము చరిత్రలోనికి వెళ్దాం. ఇజ్రాయేలు చరిత్ర అంటే ఎప్పుడు ప్రారంభమైంది? దీని గురించి మనం కొన్ని మాటలు చెప్పుకుందాం. ఇజ్రాయేల్ చరిత్ర. ఇజ్రాయేల్ అంటే ప్రపంచంలో మధ్యలో తూర్పున ఉన్నది. ఎక్కడుంది అంటే, ఇది ఎక్కడ ఉన్నది అని మనం తెలుసుకున్నట్లయితే, యేసు ప్రభు ఆసియా ఖండమునకు చెందినవాడు. భారతదేశం నుండి పక్కన పాకిస్తాన్, దాని ప్రక్కన ఇరాన్, ఇరాన్ ప్రక్కన జోర్దాన్ ప్రక్కన ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఎప్పుడు ఏర్పడిందంటే 1948 మే 14లో ఏర్పడింది. 1948వ సంవత్సరము మే 14లో ఏర్పడింది. మనకు ఇజ్రాయెల్‌కు ఎంత సమీపము అనంటే, హైదరాబాద్ నుంచి చూసుకున్నట్లయితే 4446 అంత దూరము మనం ఇంత డిస్టెన్స్‌లో ఉందని మనము తెలుసుకున్నాము. అలాగే నీకు క్రైస్తవ్యమునకు మూలము యేసు ప్రభువు కదా మరి. సర్వలోకమునకు సువార్త ప్రకటించుచున్నాడు దేవుడు. ఇశ్రాయేలుడైన వంశంలో పుట్టినవాడే యేసుక్రీస్తు. రేపు క్రిస్మస్ సమయము మనము ప్రవేశించాం కదా. ఇప్పుడు మూలము ఏంటి? క్రైస్తవులకు మూలం అన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రాంతం కదా. ఆ ప్రాంతము గురించి చెప్పాలని నేను కొంచెం క్లుప్తంగా చెప్పాలని అనుకున్నాను. ఇజ్రాయెల్ యొక్క ప్రాముఖ్యత
సంకల్పం ఏమిటి? ఇజ్రాయేలు చరిత్ర ఆధారాలు పాత నిబంధన గ్రంథంలో మనకు, కొత్త నిబంధన గ్రంథంలో కూడా మనకు చాలా ఉన్నాయి. ఒక్కొక్కరి గురించి కూడా తెలుసుకున్నాము. అలాగే పురావస్తు శాస్త్రంలో చూసుకున్నట్లయితే త్రవ్వకాలు, రాగి రేకులు, మట్టి పాత్రలు పాతవి మనకు ఎన్నో తెలుసుకున్నాము. అంటే ఇవి చరిత్రను బట్టి ఇశ్రాయేలీయులకు మనకు ఏంటి ఏంటి ఐగుప్తు యొక్క జ్ఞాపకాలలో కొన్ని దొరికాయి. ఏమేం దొరికాయంటే మక్కోదివోలు, ఎరికోలు, సమరేయులు, ఇలా ఈ పట్టణాలు త్రవ్వకాలలో బయటపడ్డాయి. లాకీషు ప్రాంతం గురించి తెలుపబడింది. మృత సముద్రం గురించి అడుగున కొన్ని ప్రాచీన ఇజ్రాయెల్ వైభవము కళ్ళకు కట్టినట్లుగా కనపడ్డాయి. ప్రాచీన చరిత్రకారులు చూసుకున్నట్లయితే మన ఇజ్రాయెల్ ప్రాంతం గురించి, అక్కడ యొక్క జరిగిన త్రవ్వకాలు, పురావస్తు అవన్నిటి గురించి మనకు ఫ్లవియస్ జోసెఫ్ గారు, ఈయన ఇజ్రాయెల్ చరిత్ర గురించి, యూదుల ప్రాచీన వైభవం గురించి మనకు వ్రాయబడింది. అలాగే బైబిల్లో మనకు ప్రతి ఒక్క యుద్ధాల చరిత్ర మనకు ఇతను ఫ్లవియస్ జోసెఫ్ గారు మనకు తెలియపరిచారు. అలా కొన్ని చెప్తూ నేను బైబిల్లోని కొన్ని సంఘటనలను చెప్తాను. శుద్ధ చరిత్ర అంటే దావీదు బాలుడు. ఆ సమయంలో సౌలు రాజు ప్రకటన చేయగా యోషియా కుమారుడు, 8వ కుమారుడైన దావీదు గారు గొల్యాతుని ఓడించి చంపాడు. ఎలా చంపాడు మనకందరికి తెలుసు. తనకు ఎంత శక్తి, ఒక్క రాయితోటి 5 రాళ్లను తీసుకొని ఒకే ఒక్క రాయితోటి బాలుడైన దావీదు గారు గొల్యాతుని ఎంత చంపేశాడు కదా. అలాగే బైబిల్లో ఉన్న మత చరిత్ర ఇలా రాసి ఉంది. శుద్ధ చరిత్ర గురించి చూసినట్లయితే మతపరమైన లౌకిక చరిత్ర కూడా రాశాడు. దేవుడు వాళ్ళపై జరిగిన సంఘటనలు మరియు వారిపై అద్భుత కార్యాలు జరిగించి వారు పొందిన అనుభూతులను కూడా రాశారు. అలా సొలొమోను దేవాలయం గురించి కూడా కట్టడము, వారి ఆ దేవాలయం వైభవము, కట్టినప్పుడు దేవుని కొరకు వారు ఉపయోగించిన గొప్ప కట్టడాలు. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే దేవాలయము, మన శరీరము, మనలను మనము కట్టుకోవడం. సొలొమోన్ దేవాలయం ఎంత అద్భుతంగా కట్టాడు. తర్షీషు నుంచి లెబనాను దేవదారు వృక్షముల నుండి కర్రలను తీసుకొని వచ్చి సొలొమోన్ దేవాలయాన్ని కట్టాడు. దావీదు చేసిన యుద్ధాలు ఇవి మనకు చరిత్రలో తెలియపరుస్తున్నాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంకా ఆ, ఉమ్, కొన్ని విషయాలను మనం తెలుపుకుందాం. అలాగే అసలు ఎలా ఏర్పడింది అని, ఇక్కడ ఓటమి ఎరుగని ఇజ్రాయెల్ దేశం ఎందుకు అనంటే ఆది కాండము నుంచి అబ్రహాము నుంచి ప్రారంభమై స్త్రీ సంతానం అబ్రహాం నుంచి ఏర్పడింది. అబ్రహాము యొక్క రక్తము, యూదులు, ఇజ్రాయేలు దేని చేత కాపాడబడుతున్నారు అనంటే మొన్న రీసెంట్ అంటే 2023లో అక్టోబర్ 7వ తేదీన యుద్ధం జరిగింది కదా. అక్కడ ఉగ్రవాదులు స్త్రీలను ఎంత ఘోరంగా చంపేసినారంటే, ఎంత క్రూరత్వం అంటే ఇజ్రాయేలులకు జ్వరపడి 1200 మందిని తీసుకెళ్ళేసి స్త్రీలను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వేధించి చంపేశారు. ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే వాళ్ళు మొత్తం ఒక్క క్షణంలో ఇజ్రాయేల్ ప్రజలు తలుచుకుంటే చంపేస్తారు. కానీ వాళ్ళు ఎందుకు అలా చేయలేదు? టైం తీసుకున్నారు. సంపూర్తి విజయం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ మూలాలు తొలగించాలి. మొత్తం వాళ్ళను ఒకేసారి వాళ్ళు తలుచుకుంటే ప్రపంచాన్ని అంత చిన్న దేశం అది, అంత చిన్న దేశమైన వాళ్ళలో ఎంత తెలివి, ఎంత జ్ఞానం కదా. టైం చూసుకొని సంపూర్తి విజయం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ మూలాలు తొలగించడానికి వెయిట్ చేస్తున్నారు. స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, మనుషులు, సామాన్య ప్రజలు చనిపోతారు. అందుకే కరెక్ట్ టైం చూసుకొని యుద్ధం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. లెబనాను, హిజ్బుల్లా వాళ్ళ యొక్క మూలాలను సర్వనాశనం చేస్తుంది. ఆలోచించి ఇరాన్ అధ్యక్షుడు ఐతుల్లా, హిజ్బుల్లాకి నజరుల్లా నాయకుడు, ఇరాన్లో ఉన్న స్త్రీలు స్వేచ్ఛ కావాలి అని యువతను అడిగితే అందరినీ ఉరి తీశాడు. చాలా మందిని ఉరి తీశాడు. అయితే వాళ్ళు ఏమన్నారంటే కెనడా ప్రాంతానికి వెళ్ళిపోయారు.
ఈ కెనడాకు వెళ్ళిన 10 లక్షల మంది ఎప్పుడైతే ఇజ్రాయెల్ సైనికులు ఈ ఇరాన్ అధ్యక్షుడు ఐతుల్లా హిజ్బుల్లా నాయకుడు నుస్రిల్లా నువ్వు చంపిన రోజున సంతోషంగా దేవుని నమ్ముకొని ఎంత ధన్యత కదా. వీళ్ళందరూ ఇది ఇరాన్ ఇజ్రాయెల్ వీళ్ళంతా ఇరాన్ ప్రాంతానికి చెందిన స్త్రీలంతా కెనడాకు వెళ్ళడం, అక్కడున్న ప్రజలు 10 లక్షల మందికి కెనడాలో ఎప్పుడైతే ఇజ్రాయెల్ సైనికులు వాళ్ళు ఆశ్రయం ఇచ్చి ఇటువైపు వీళ్ళు వీళ్ళంతా ఎట్లా అంటే ప్లాన్డ్గా అక్కడ ఉన్న స్త్రీలను బాధ పెట్టడం చూసి మన 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 వాళ్ళు ప్రేమగా వాళ్ళని ఆదరించాడు కెనడా ప్రాంతం. ఇక్కడ వీళ్ళు దేవుడు గమనించింది ఏందనంటే మన వాక్యంలో దేవుడు వీరి వైపు ఉన్నాడు. ఎలాగైతే యుద్ధము అనేది సమయాన్ని చూసుకొని వీళ్ళు యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు కదా, అక్కడ ప్రజలు బాధపడ్డారు. ఎంత ధన్యత కదా. వి థ్యాంక్ యూ ఇజ్రాయెల్ అన్నారు ఆ స్త్రీలు. ఎక్కడ మతం పేరిట రాజకీయం ఉందో ఉగ్రవాదం ఉందో అక్కడ బాగుపడరు. ఇప్పుడు ఇరాన్‌లో యేసుక్రీస్తు వైపు మారుతున్నారు. ఎందుకు? ఎందుకు మారుతున్నారు? ఇక్కడ గ్రేట్ ఏంటంటే ఇజ్రాయెల్ వైపు చూస్తున్నారు. ఆ దేశంతో యుద్ధం చేయకూడదు అనేసి స్నేహ భావం పెంచుకోవడానికి ఇజ్రాయెల్ ప్రజల వైపు వీళ్ళు ఇరాన్ ప్రాంతం వాళ్ళందరూ వాళ్ళు ఎంతసేపు ఇజ్రాయెల్ తోటి శత్రుత్వం వద్దు. ఎందుకంటే వాళ్ళు గమనిస్తున్నారు. ఎందుకు మనం ఒక తండ్రికి పుట్టిన పిల్లలం కదా, ఒకే తండ్రికి పుట్టిన పిల్లలం కదా, శారా అన్న పిల్లలం కదా అని గ్రహించుకొని స్నేహం చేస్తున్నారు. ఇక్కడ మనము బైబిల్ వాక్యంలో చూసినట్లయితే కొన్ని తెలుసుకుందాం. అష్షూరు సైన్యము చుట్టుముట్టి ఐగుప్తుని జయించాం. ఇంత చిన్న దేశాన్ని ఓడించలేము అనుకున్నారు. ఎవరు? అష్షూరు ప్రజలు. 1,85,000 మందిని వీరు అష్షూరు సైన్యము చంపేశారు కదా. అప్పుడు అనుకున్నారు, ఇంత చిన్న దేశం కదా ఇజ్రాయెల్, మేము గెలుస్తామని. హిజ్కియా యొక్క మాటలు విని లోబడకండి. హిజ్కియా చెప్తాడు అష్షూరు సైన్యం మాటలు, వాళ్ళ మాటలకు లోబడకండి, అష్షూరు ప్రజలు మనల్ని మొత్తం చుట్టుముడుతున్నారు అనేసి హిజ్కియా యొక్క ప్రార్థన. ఎంతమంది ప్రార్థనా పరులు ఉన్నారు మనం చూసుకున్నట్లయితే. ఇజ్రాయెల్ ప్రాంతం ఎంత గొప్పది. ఇక్కడ 1,85,000 మంది చనిపోయారు. ఆ సమయంలో అక్కడ ఏం జరిగింది? దేవుడు యుద్ధం చేశాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా తోడై ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశము సైన్యము చూసుకున్నట్లయితే ఇప్పుడు టోటల్ 6 లక్షల మంది ఇజ్రాయెల్ సైన్యం ప్రజెంట్. 1,69,500 మంది మనకు కనపడే వాళ్ళు సైన్యము బయటికి ఈ 1,69,500 మంది కనపడతారు. కానీ లోపల ట్రైన్డ్ అయిన వాళ్ళు 4 లక్షల మంది ఉంటారు. దేవుడు ఇజ్రాయెల్లో ఉన్నాడు. అక్కడ సైన్యము ప్రతి ఒక్క కుటుంబం నుంచి సైన్యము వాళ్ళు అట్లా ట్రైన్డ్ అయి ఉంటారు. ఇజ్రాయెల్ ఆర్మీ వీరు తక్కువ మందే. ఇజ్రాయెల్ గూర్చి వింటూ ఉంటే ఇజ్రాయెల్ కదలికలు మనం తెలుసుకోవాలి. అక్టోబర్ 24 అక్షరాల అక్కడ ఏం జరిగిందనంటే అక్టోబర్లో 180 మిజైల్స్ ప్రయోగించారు. ఒక్కటి కూడా ఇజ్రాయెల్ మీద పడలేదు. ఎందుకంటే ఒక్కొక్కటి అక్షరాల 1000 కేజీల మిజైల్స్ 180లో ఒక్కటి కూడా ఇజ్రాయెల్ ప్రాంతాన్ని నేల కూడా తాకలేదు. ఎంత తెలివి! ఇలాంటి మిసైల్స్ ఒక్కడు కూడా ఇజ్రాయెల్‌ని తాకలేదు. ఎప్పుడైతే మన బైబిల్‌లో చూసుకున్నట్లయితే దావీదు వడిసేలను ఉపయోగించి ఎంత స్ట్రాంగ్‌గా మిజైల్స్‌ని ఒక్క ఒడిసె ద్వారా ఒక్క రాయితో గొలియాతుని ఎలాగైతే గెలిచాడో అదే పవర్ తోటి 180లో ఒక్కొక్కటి 1000 కేజీల మిజైల్స్ అంటే 180లో ఒక్కటి కూడా ఇజ్రాయెల్ ప్రాంతాన్ని తాకలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనము అప్పుడు అదే శక్తి, ఇప్పుడు అదే శక్తి. అంత పవర్ ఉన్న ఇజ్రాయెల్ ప్రాంతం. ఇవన్నీ ఎక్కడ పడ్డాయి మరి వాళ్ళు ప్రయోగించినయి? మొత్తం డెడ్ సీలో పడ్డాయి. ఎవ్వరూ చనిపోలేదు. ఎంత ఉగ్రవాదం చేసినా దేశానికి దేవుడు ఆ చిన్న ఇజ్రాయెల్ ప్రాంతానికి దేవుడు తోడై ఉన్నాడు.
ఇజ్రాయెల్ దేశము 1948లో మే 14లో ఏర్పడింది. వీళ్ళు ఫస్ట్ అసలు వాళ్ళు ఏం చేశారు? ఎలా బ్రతకాలి అంటే వాళ్ళు ఫస్ట్ ఆరెంజ్ పంటను పండించారు. 1950లో పండిస్తే ఎవ్వరు కొనలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్న వాళ్ళంతా అదే పంట పండించి, అదే వాళ్ళు గడిపారు కదా! కాబట్టి వాళ్ళ మీద వాళ్ళు పండించిన పంటని ఎవ్వరు చూడలేదు. పట్టుదలతో ప్రతి ఒక్కటి పట్టుదలతో సాధించారు. చిన్న దేశమైనా ఇప్పుడు ప్రతి దేశం వాళ్ళను అడగాల్సిందే. ఏ ఏ ఏ ఏ రూట్‌లో వెళ్ళినా ప్రతి రంగంలో సైన్స్ పరంగా చూసినా, వ్యవసాయ పరంగా చూసినా, మిసైల్స్ పరంగా చూసినా కూడా వాళ్ళను ధీటైన వాళ్ళు ఎవ్వరూ లేరు. వాళ్ళను ఓడించే శక్తి ఎవ్వరికీ లేదు. దేవుడు వాళ్ళకు తోడుగా, నీడగా ఉన్నాడు కాబట్టి ఇక్కడున్న ప్రజలు ప్రతి రంగంలో ఫస్ట్ ఉన్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వస్తుంది. వీరు యుద్ధం చేస్తే విజయం వీరి వైపే ఉంటుంది. దీనికి కారణం ఏంటి? వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఆశీర్వాదం ఉంది. మన బైబిల్‌లో చూసినట్లయితే ప్రతి ఒక్కటి విజయమే. ఒక హిజ్కియా ఒక భక్తిపరుడు. యెషయా ప్రవక్త దేవుని స్తుతిస్తూ భక్తుడై ప్రతి విజయం సాధించాడు హిజ్కియా. అలాగే దావీదు గొలియాతుని చంపేశారు. ఇలా ఎంతో చరిత్రను చూసుకున్నట్లయితే మనం ఎంతో గమనించొచ్చు. ఎంత గొప్పది కదా! ఇజ్రాయెల్ ప్రాంతం. ఇలా మనము ప్రతిదీ ఈ వాక్యం ద్వారా 70 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ దగ్గర ఏమి లేదు కదా! మరి వాళ్ళు ఎలా ఎదిగారో ఆలోచించండి. ఇది ఎలా సాధ్యం? ప్రతిదీ ఏది నేర్చుకోవాలంటే ప్రతి దేశం ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గరికి పోవాల్సిందే. వాళ్ళకున్న పవర్స్ ఎవరికీ లేదు. ప్రపంచంలో ఇజ్రాయెల్‌కు ఎవ్రీ ఇయర్ నోబెల్ బహుమతి వచ్చింది. వాళ్ళలో ఏముందనంటే మొట్టమొదటగా ఆర్ అంటే రిసర్చ్, డి అంటే డెవలప్‌మెంట్. టు ఇంప్రూవ్ యువర్ కెరియర్. పరిశోధన కోసం కొత్తగా కనుగొన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువత మిలిటరీలో పాల్గొనడం. ప్రతి కుటుంబం నుంచి, ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరు ఇజ్రాయెల్ ప్రాంతం కొరకు ఇలా వీళ్ళు ప్రతి రిసర్చ్, డెవలప్‌మెంటు ఏ రకంగా చూసుకున్నా గూడా ప్రతిది వాళ్ళు యుద్ధం చేయాలంటే ప్రార్థన చోటే స్టార్ట్ చేస్తారు. ఇలా ఇజ్రాయెల్ ప్రాంతం గురించి చాలా చెప్పుకోవడానికి చాలా ఉంది. కానీ సమయము చాలా తక్కువగా ఉంది. నేను ఎంతో చెప్పాలని అనుకున్నాను. దేవుడిచ్చిన ఈ ఈ జ్ఞానము ఏదైనా ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క పెద్దలకి ధన్యవాదాలు. ఈ వాక్యాన్ని దేవుడు ధ్యానించును గాక. చివరిగా ఒక పాటతో నేను ముగిస్తాను. భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగేదను. భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగెదను. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నా ఆశ్రయం, తరతరముల వరకు. థాంక్ యూ.